వ్యూవర్స్, నేను మీ బీచ్ చూస్తున్నా జిడికి ఎంటర్టైన్మెంట్స్. ఈ రోజు నేను చేస్తున్న బ్లాగ్ వచ్చేసి నాంపల్లి గుట్ట. నాంపల్లి గుట్ట అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది ఏంటంటే పెద్ద పాము ఉంటుంది. ఓకేనా. ఇక నాంపల్లి గుట్ట ఏంటంటే మనకు వేములవాడకు 2 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది. మనం వేములవాడకి వెళ్ళినప్పుడు పక్క మన నాంపల్లి గుట్ట వెళ్ళిపోతాం. అక్కడ చూసుకొని కొడగట్టి వెళ్ళి అలా వెళ్ళిపోతాం. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ నాంపల్లి గుట్ట చరిత్ర 75% మెంబర్స్కి తెలియాలని నేను అనుకుంటున్నా. జస్ట్ అట్లా ఇక మీకు తెలిసి ఉంటే అయితే ఈ వీడియో చూసి మీకు తెలిసింది క్లారిఫై చేసుకోండి. ఓకేనా. నేను నార్మల్గా బైక్ మీద వెళ్తుంటే నాకు మస్తు ఎంటర్టైన్మెంట్ అవుతుంది. మన నాంపల్లి గుట్ట గురించి చెప్పుకుంటే అక్కడ నాంపల్లి గుట్ట మీద పెద్ద పాము ఉంటుంది. చూడంగానే మస్తు అనిపిస్తుంది. చిన్నపిల్లలు అయితే భయపడ్డట్టు అవుతుంది, కానీ ఎగ్జైటింగ్ ఉంటుంది ఫీలింగ్ అక్కడ. అట్లనే గుట్ట మీదకి వెళ్తే లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. మనకు అక్కడికి వెళ్ళి అనుకున్న కోరిక కూడా నెరవేరుతుంది అని అందరూ అంటూనే ఉంటారు. ఇక మనం కూడా బైక్ మీద వెళ్తున్నాం కాబట్టి అన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటూ పోవాలి, ఎందుకంటే మనకు బొరు కొట్టది, వీడియో కూడా మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక నేను ఫైనల్గా వచ్చేసి నాంపల్లి గుట్ట దగ్గరికి రీచ్ అయినా. ఇక అంటే ముందట మీకు చూపించేది వచ్చేసి కమాన్. ఓకే, మనం పైకి వెళ్ళి ఇక మాట్లాడుకుందాం. ఇప్పుడు పెద్ద పాము ఉంటుంది, ఆ పెద్ద పాముకు సొరంగం దారి ఉంటుంది. ఆ సొరంగం దారిలోకి ఇట్లా మనం అన్ని విగ్రహాలు ఏంటి అంటే, ఆ విగ్రహాలు ఏంటని చెప్పుకోవచ్చు అంటే, మనం పురాతన కాలంలో ఏంటంటే రాక్షసులు ఎలా ఉండేవాళ్ళు, దేవుళ్ళు ఎలా ఉండేవాళ్ళు అనేది అక్కడ చూపిస్తూ ఉంటారు. ఆ విగ్రహం రూపంలో చూపిస్తూ ఉంటారు. ఇట్లా చూసుకుంటూ మనం ఇక వెళ్ళాలి. లాస్ట్కి వెళ్తే ఏమవుతుందంటే మనకి నరసింహస్వామి ఉగ్ర రూపంతో ఉన్న విగ్రహం మనకు కనబడుతుంది. లక్ష్మీనరసింహస్వామి ఉగ్ర రూపంతో ఒక కాలు మీద ఒకరిని చీల్చి చెందడం చూస్తూ ఉంటాం మనం. దేవుంది అక్కడ విగ్రహం. అయితే దాని గురించి మాట్లాడుకోవాల్సింది మనం ఏంటంటే, మన పూర్వకాలంలో ఏంటంటే భక్త ప్రహ్లాదుడు మన విష్ణుమూర్తి అవతారంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామికి జ్ఞానం చేస్తూ ఉంటాడు. ఈ భక్త ప్రహ్లాదుడు ఎవరంటే హిరణ్యకాసుడు వాళ్ళ కొడుకు అన్నట్టు. హిరణ్యకాసుడికి ఏంటంటే మన దేవుడు విష్ణు అవతారం దేవుడు ఉన్న లక్ష్మీనరసింహస్వామి శత్రువు అన్నట్టు తనకి. అయితే ఏమవుతుందంటే మన హిరణ్యకాసుడు వాళ్ళ కొడుకు భక్త ప్రహ్లాదుడు. ఈ మన హిరణ్యకాసుడు వాళ్ళ కొడుకు మంచిగా పుడతాడు అన్నట్టు. ఒక మంచిగా పుట్టడం వల్ల ఏమవుతుంది, ఇక తనకు మంచి బుద్ధులు వస్తాయి. సో ఏమవుతుందంటే ఈ భక్త ప్రహ్లాదుడు దేవుని గురించి జపం చేస్తూ ఉంటాడు. జపం చేయడం వల్ల తన తండ్రి అయిన హిరణ్యకాసుడికి చాలా కోపం వస్తాయి. నా శత్రువుకు నువ్వు పూజిస్తున్నా, జ్ఞానం చేస్తున్నావు ఏంటని చాలా చిత్రహింసలు పెడతాడు భక్త ప్రహ్లాదుడిని. కానీ ఏమవుతుందంటే లాస్ట్కి ఈ మన ఎవరు హిరణ్యకాసుడు ఏం చేస్తాడు, ఇక తన కొడుకుని చాలా చిత్రహింసలు పెడతాడు. ఎంత చిత్రహింసలు పెట్టినా తను తట్టుకుంటాడు. ఇక ఏమవుతుంది, ఇక వీళ్ళిద్దరికి ఎవరికి మన హిరణ్యకాసునికి విష్ణు అవతారంలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతాయి అప్పటి కాలంలో. ఈ హిరణ్యకాసుడు ఏమవుతుందంటే భక్త ప్రహ్లాదుడుని చాలా చిత్రహింసలు పెట్టి పెద్ద లొల్లి చేస్తాడు. వీడు మొత్తం పెద్ద లొల్లి చేస్తే ఏమవుతుందంటే ఒకరోజు ఈ హిరణ్యకాసుడు ఏమవుతుందంటే వెళ్ళి ఒక గోడను దేహంలో గుద్దుతాడు. గుద్దిన తర్వాత దేవుడు అల్ల నుంచి బయటకు వస్తాడు. ఎవరు మన విష్ణు అవతారంలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి వచ్చి హిరణ్యకాసుడు ఎట్లా అంటే ఇక కాలు మీద పెట్టుకొని చీల్చి చెండాడుతాడు. ఎట్లా ఏం ఆయుధాలు ఉంటాయి, చేతులు గోర్లు ఉంటాయి, ఆ చేతులు గోర్లతోటి ఇట్లా దేవుడు తనని చంపేస్తాడు. తనని చంపేసిన తర్వాత ఇక భక్త ప్రహ్లాదుడు ఇక ఇంకా విజయవంతంగా ఇక జపం చేస్తూ ఉంటాడు. అందుకనే మనం ఇప్పుడు పెద్ద పాము లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఉగ్ర రూపంతో ఉంటాడు కదా విగ్రహం. నేను అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇవన్నీ మెట్లు ఎక్కుతూ ఇక్కడి వరకు ఫైనల్గా వచ్చిన. ఇక చూడండి మనకు ఇక ఇక్కడ చూడండి గుడి కనబడుతుంది కదా, మనకు అదే వచ్చేసి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్. ఓకేనా. ఇక నాంపల్లి గుట్ట గురించి చరిత్ర అని చెప్పుకోవాల్సింది ఏంటంటే, పూర్వంలో రాజా నరేంద్రుడు తన వైఫ్ అయిన రత్నాంగి తనకు సంతానం ఉండక తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఓకేనా. అయితే వేములవాడ దేవస్థానం కాబట్టి వేములవాడ దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఒకరోజు ఏమవుతుందంటే మునులు వచ్చి వెళ్తూ ఉంటారు, ఎట్లా నాంపల్లి గుట్ట ఇట్లా వెళ్తూ ఉంటారు. మన
రాజరాజ నరేంద్రుని వైఫ్ అయిన రత్నాంగి ఒక దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ ఉంటేనే ఈ మునులు వెళ్తుంటారు కదా, వెళ్తుంటే మునులకి ఆల్రెడీ తెలిసిపోద్ది తన మనసులో ఉన్న మాట. డైరెక్ట్ మునులు ఏమని చెప్తారంటే తనను పిలిచి, రత్నాంగిని పిలిచి ఏమంటారంటే, అమ్మ నువ్వు సంతానం లేక చాలా బాధపడుతున్నావు కదా, అయితే మన నాంపల్లి గుట్ట పైన ఉన్న లక్ష్మీ నరసింహ స్వామికి 41 రోజులు నువ్వు తపస్సు చేయమ్మా. నువ్వు మహారాణివి కదా, నువ్వు మహారాణిలా కాకుండా ఒక సాధారణమైన వ్యక్తిలాగా నువ్వు 41 రోజులు నువ్వు తపస్సు చేయి, నీకు సంతానం కలుగుద్ది అని మునులు చెప్పి వెళ్తారు. ఇక అలాగే ఇక భార్య అయిన రత్నాంగి ఏం చేశానంటే 41 రోజులు సాధారణమైన వ్యక్తిగా 41 రోజులు తపస్సు చేస్తుంది. తపస్సు చేసిన తర్వాత తన అనుకున్న కోరిక నెరవేరుతుంది, అంటే సంతానం కలుగుద్ది. సంతానం కలిగిన తర్వాత తన చాలా సంతోషంతో తన రత్నాంగి భార్య రత్నాంగి తన రత్నాంగి భర్త అయిన రాజరాజ నరేంద్రుని దగ్గరికి వెళ్ళి, ఇలా నాకు మునులు చెప్పారు, ఇలా 41 రోజులు మనం తపస్సు చేసే సంతానం కలుగుద్దని నాకు కలిగింది, మనం దేవునికి గుడి కట్టిద్దామని చెప్తారు. సో అక్కడ అట్లానే ఇక పూర్వం కాలంలో జరిగిన సంఘటన అలానే కంటిన్యూ అవుతుంది. కానీ అక్కడ గుడి కట్టిస్తారు, అంత జరుగుద్ది. కానీ ఏంటంటే అవన్నీ 11వ శతాబ్దంలో జరిగింది కాబట్టి అదంతా అంతరించిపోయింది ఇప్పటివరకు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.